హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై మార్నింగ్ మినీ వ్లాగ్. ఈరోజు థర్స్డే, నేను పూజ చేసుకుంటాను కదా. సో పొద్దున్నే లేచి వాకిలంతా కడిగేసుకున్నాను. 6 o'clockకే లేచాను. వాకిలు కడిగేసుకొని ముగ్గు పెట్టేసుకొని ఇంకా ఫస్ట్ అయితే స్నానానికి వెళ్ళిపోయాను. స్నానం చేసుకొని వచ్చిన తర్వాత ఇంక వంట చేశాను. సో పిల్లలకు లంచ్ బాక్స్లోకి అయితే చిక్కుడుకాయ కర్రీ చేశాను. బాక్సెస్ పెట్టేశానులేండి, అందుకే కొంచెమే కనబడుతుంది. ఇంకా పిల్లలకు పాలు కాచేసి పాలు ఇచ్చేసాను. రైస్ కూడా అయిపోయింది. ఇంకా స్నాక్స్లోకి మ్యాగీ అడిగారు, ఇంకా చాలా రోజులైందని చెప్పి కొంచెం మ్యాగీ పెట్టి ఇంకొక అరిసె అయితే పెట్టేశాను. పూజ కూడా అయిపోయింది 9 o'clock వరకు. 7:30కి పిల్లలు వెళ్ళిపోయారు. ఇంకా 9 o'clock మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు. 9:30కి ఇప్పుడు నేనైతే టీ పెట్టుకుంటున్నాను. ఇంకా కొంచెం ప్రశాంతంగా కూర్చొని టీ తాగేస్తూ ఉంటే అయిపోతుంది. మీరు ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు, లంచ్ ఏం చేశారు నాకు కామెంట్ చేసేయండి. ఏంటండి బాబు, ఈ చలి అస్సలు విపరీతంగా పెరిగిపోతుంది కదా. పొద్దున్నే లేవడానికి అస్సలు బద్ధకంగా ఉంది. అంటారు కదా, మాఘమ మాసకు మంటల్లో పడ్డా పోదు అని అంటారు కదా. చలి నిజంగా అలాగే ఉంది. నిజంగా మంటల్లో ఉన్నా కూడా ఈ చలి పోదేమో అనిపిస్తుంది. ఇంకా నాకైతే వేడి వేడి చాయ్లో మురుకులు వేసుకొని తినాలనిపించింది. ఇంకా టీలో మురుకులు వేసుకొని అయితే తినేస్తున్నాను. అవును, మీరు పండక్కి చేసుకున్న మురుకులు ఇంకా ఉన్నాయా, అయిపోయాయా? తింటున్నారా డైలీ టీలో మురుకులు వేసుకొని? ఎంతమందికి ఇష్టం ఇలా టీలో మురుకులు వేసుకొని తినడం? నాకైతే అవి ఉన్నన్ని రోజులు ఇదే బ్రేక్ఫాస్ట్. ఓకే, మరి ఉంటాను. బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.